హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సభిహ. ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది వస్తుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, చాలా బాగుంటుంది వీడియో అయితే. అలాగే ఇలాంటి జాతరనైతే మీరు అసలు ఎప్పుడు చూసుండరనమాట. నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట చూస్తున్నాను. చాలా బాగుంటుంది. అలాగే కుప్పంలో చాలా పెద్ద పండగగా వీళ్ళంతా ఇక్కడ వాళ్ళన్నీ కూడా జరుపుకుంటారు. ఈ జాతరనైతే ఒక పండగలా ఫెస్టివల్ లా చేస్తారనమాట. అంత బాగా చేస్తారు. ఒక రోజే కాదు, టోటల్ గా 9-10 days చేస్తారనమాట. చాలా బాగుంటుంది వీడియో అయితే, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఈ 9 days లో జాతరలో జరిగిన కొన్ని అయితే నేను ఇక్కడ వీడియో అయితే క్యాప్చర్ చేశాను. అస్సలు మిస్ అవ్వద్దన్నమాట. చూసి మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. అలాగే ఈ జాతర వీడియో ఎవరైనా ఇంట్రెస్ట్ లేని వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చండి. ఇది లాస్ట్ మంత్ మే మంత్ 23-24 జరిగిన జాతర అండి. నేనైతే పెట్టడం కొంచెం లేట్ అయిందనమాట. సో ఇప్పుడైతే నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి 22nd నైట్ టెంపుల్ దగ్గర అనమాట. ఫుల్ వర్షం వస్తుంది. నార్మల్గా బయట నుంచి వచ్చే వాళ్ళకు కూడా కుప్పానికి స్పెషల్ ట్రైన్స్ అనేది వేస్తారు. ఎందుకంటే ఇక్కడ జాతర అంత బాగా చేస్తారనమాట. ఇది వచ్చేసరికి 23rd అనమాట. 23rd ఎర్లీ మార్నింగ్ 4:30కి మా ఇంటి దగ్గరికి వస్తుందన్నమాట ఈ అమ్మవారిది. అప్పుడు తీసిన వీడియో అనమాట ఇదంతా కూడా. మా ఇంటి ముందు రోడ్డు ఇదంతా కూడా. ఈ 1 year అంతా కూడా 365 daysలో ఒకరోజు మాత్రమే అమ్మవారికి శిరస్సు అయితే పెడతారు. అప్పుడు మాత్రమే ఇలా జాతరగా ఫెస్టివల్ అంతా జరుపుకుంటారనమాట. ఇంకా ఈ 9 days అంతా కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ అనేది పెడతా ఉంటారు. లైక్ నిప్పుల గుండము, ఇంకా పుష్ప పల్లకి అని, అలాగే కొన్ని ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా పెడతారు. కాకపోతే ఈ ఇయర్ అయితే ఎప్పటి ఇయర్ కన్నా కూడా ఇయర్ చాలా తక్కువగా అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ప్రోగ్రామ్స్ కొన్ని అయితే క్యాన్సిల్ చేశారనమాట. ఎవ్రీ ఇయర్ చాలా బాగా చేస్తారు. అలాగే ఈ ఇయర్ అయితే కొంచెం ఎలక్షన్ కోడ్ వల్ల కొంచెం స్కిప్ చేశారనమాట. ఇదంతా వచ్చేసరికి కుప్పం రైల్వే స్టేషన్ రోడ్ అన్నమాట. ఈ జాతరకి కుప్పంలో ఉన్న వాళ్ళందరూ కూడా పొట్టేళ్ళు అయితే బాగా కోస్తారనమాట. నార్మల్గా లైక్ వాళ్ళ ఇష్టము, పొట్టేళ్ళ అనే కాదు, పొట్టేళ్ళు లేకపోతే కోడి ఉంటాయి కదా, ఆ కోళ్ళు అవన్నీ కూడా కోస్తారు. టెంపుల్ దగ్గరికి వెళ్ళి కోసే వాళ్ళైతే అక్కడే కోస్తారు. లేకపోతే అమ్మవారు అయితే ఈ కుప్పం అంతా కూడా తిరుగుతుంది. ఎవరింటి దగ్గరికి అమ్మవారు వచ్చినప్పుడు వాళ్ళ ఇంటి ముందైతే పొట్టేళ్ళు కోయడం అయితే జరుగుతుందన్నమాట. నేను ఎవ్రీ ఇయర్ చూస్తూ ఉంటాను. లైక్ మేము చాలా ఇయర్స్గా ఉంటున్నాం కదా, సో చూస్తాము ఇలాగే ఇక్కడ. కాకపోతే ఈ ఇయర్ అయితే నేను వీడియో తీసాను, చూస్తున్నారు కదా, మీకు వీడియోలో కనిపిస్తున్నాయి కదా. అలాగే ఇక్కడ నేను కొన్ని అయితే స్కిప్ చేశాను అనమాట. చాలా వరకు స్కిప్ చేశాను, కొన్ని మాత్రమే క్యాప్చర్ చేశాను వీడియోలో అయితే. ఈ ఇయర్ మే 23-24 అలా ఏ డేట్లో చేశారో నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ అదే డేట్ అనమాట. డేట్, మంత్ ఇవేం చేంజ్ చేయరు. ఎప్పటికైనా సరే ఇవే డేట్స్లో అయితే జాతర అయితే చేస్తారు. కుప్పంలో బాగా చేస్తారు. దగ్గరలో ఉన్న పల్లెటూరులో అవన్నీ కూడా చేస్తారు జాతర. కాకపోతే ఇంత బాగా చేయరు. కాకపోతే కుప్పంలో బాగా చేస్తారనమాట జాతర. నాకైతే బాగా నచ్చుతుంది ఇక్కడ జాతర. నేనైతే ఫస్ట్ టైం అనమాట. అసలు జాతర కూడా నేను ఇప్పుడు దాకా చూడలేదు, కానీ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఇదే ఫస్ట్ టైం చూడడం. చాలా బాగా చేస్తారు ఇక్కడైతే. అసలు చూడడానికి చాలా బాగుంటుంది.
అక్కడ రైల్వే స్టేషన్ రోడ్ నుంచి ఇక్కడ మా ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఇంకా ఒక 2 hours పట్టేసింది అనమాట. అంత ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట ఇక్కడ, జనాభా అంతా కూడా. నాలా చూడని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా జాతర, వాళ్ళందరూ కూడా ఇలా చూస్తారని చెప్పేసి వాళ్ళ కోసం నేను వీడియో అయితే క్యాప్చర్ చేశానన్నమాట. ఇది వచ్చేసరికి అమ్మవారి శిరస్సు కదా, ఈ శిరస్సు అంతా కూడా కుప్పం అంతా కూడా ఊరేగిస్తారు. ఊరేగించేశాక నెక్స్ట్ డే వెళ్ళి అక్కడ టెంపుల్ దగ్గర పెడతారనమాట అమ్మవారికి శిరస్సు. తర్వాత మళ్ళీ ఈ శిరస్సు ఒక రోజంతా కూడా ఉంచేసి మళ్ళీ ఈ శిరస్సు అనేది తొలగించేస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెడతారనమాట. సో అదే జాతర అనమాట ఇదంతా కూడా. ఇది వచ్చేసరికి మా ఇంటి వెనకాల ఉండే ప్యాలెస్ అన్నమాట. నేను ప్రీవియస్ వీడియోస్లో పెట్టాను మన ఛానల్లో, ఒకసారి చెక్అవుట్ చేసేయండి చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే. ఈ ప్యాలెస్ అంతా కూడా నేను చూపించి వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ అమ్మవారు ఇటు సైడ్ కూడా వెళ్తుందన్నమాట, తప్పకుండా వెళ్ళొస్తుంది. కొన్ని ఊరి సరిహద్దులు అంటారు కదా, అది దాటి వెళ్ళదనమాట. ఇక్కడతో లాస్ట్, ఇంకా అది వచ్చేసరికి దాని వెనకాల ఇంకో ఊరు వచ్చేస్తుంది. ఇక్కడతో ఇంకా లాస్ట్, ఇటు తిరిగి ఇంకా టెంపుల్ వైపు అంతా కూడా ఊరేగింపు అయితే చేస్తారు. ఇక్కడే చాలా టైం పట్టేస్తుంది అనమాట ఈ లోపలికి వెళ్ళొచ్చేసరికి కూడా. చాలా బాగుంది కదా, ప్యాలెస్ అంతా కూడా చీకటిగా ఉంది. అలాగే వెళ్తురు చాలా బాగుంది చూడ్డానికి అయితే. అలాగే ప్యాలెస్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. అప్పట్లో రాజులు ఉండేవాళ్ళంట, రాజులు రాణిలు అలా ఉండేవాళ్ళంట ఆ ప్యాలెస్లో. ఇప్పుడు కూడా ఉంటున్నారు, ఎవరో ఒకళ్ళు ఉంటున్నారు అక్కడ కింద మాత్రమే.
ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే టెంపుల్ దగ్గర అనమాట. ఇది ఈవినింగ్ వెళ్ళారు వీళ్ళు, నైట్. సల్లును నాని అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళారనమాట. చూసారు కదా ఎంత రష్ ఉందో. మార్నింగ్ నుంచి ఇంకా నైట్ 12 o'clock దాకా వస్తూనే ఉంటారు జనాభా. ఇది వచ్చేసరికి 10:30, 11 అయిపోయింది అనమాట. అయినా సరే ఎక్కడ క్రౌడ్ అనేది తగ్గలేదు, అంత రష్గా అయితే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఇక్కడితో అయిపోయింది. బాయ్. నెక్స్ట్ వీడియోలో వెళ్ళి కలుద్దాం.